హాయ్ హలో నమస్తే. ఈరోజు 10th క్లాస్ హిస్టరీ విప్లవాల యుగం గురించి క్వశ్చన్ ఆన్సర్ ఫ్రేమ్ చేశాను. ఫస్ట్వి వచ్చేసి ఇటాలియన్, జర్మన్ మరియు ఒటావన్ అనేవి సాంప్రదాయ పాలనలో ఉన్నాయి. ఇటాలియన్, జర్మన్, ఒటావన్ అనేవి సాంప్రదాయ పాలనలో ఉన్నాయి. ఐర్లాండ్, పోలాండ్, యూరప్ ఇవి 3 ఉదారవాద విప్లవవాద పాలనలో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మొదటి విప్లవం ఎప్పుడు తిరుగుబాటు జరిగిందంటే జూలై 1830. జూలై 1830 లూయి ఫిలిప్ రాజరికాన్ని ఏ సంవత్సరంలో చేపట్టాడు? 1815. దీన్ని ఇంకొక రకంగా 1815లో రాజరికాన్ని చేపట్టిన చక్రవర్తి ఎవరు? లూయి ఫిలిప్. ఏ సంవత్సరం? 1815. ఫ్రాన్స్ తుమ్మినప్పుడు మిగిలిన ఐరోపాకు జలుబు చేస్తుంది అని ఎవరన్నారు? మామూలుగా అని అంటారు కదా, తుమ్ముడికి తమ్ముడు ఉంటాడు, ఆవులింతకి అన్నయ్య ఉన్నాడు అని. అంటే ఒకరు తుమ్మితే ఇంకొకరికి జలుబు వేసిద్ది. మెటర్నిక్. ఏ విప్లవం యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ నుండి బెల్జియం విడిపోయింది? యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ నెదర్లాండ్స్ నుండి. జూలై విప్లవం ద్వారా. 15వ శతాబ్దం నుండి గ్రీస్ ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. ఒట్టోమన్ సామ్రాజ్యం ఏ శతాబ్దం నుండి? 15వ శతాబ్దం నుండి. 1821లో గ్రీకులో స్వాతంత్ర పోరాటాన్ని రగిలించింది. ఏ సంవత్సరం? 1821లో. ఏ దేశం? గ్రీకు. నెక్స్ట్ క్వశ్చన్. లార్డ్ బైరన్ మరణం. లార్డ్ బైరన్ అనే అతను ఒక కవి అన్నమాట. ఈ ఉద్యమాల్లో కవులు, జానపద నృత్య కళాకారులు అందరూ కూడా ఉన్నారు. 1824. లార్డ్ బైరన్ 1824. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంధితో గ్రీస్ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించింది? 1832లో కాన్స్టాంటినోపుల్ సంధి. 1832లో కాన్స్టాంటినోపుల్ సంధి ద్వారా గ్రీస్ను ఒక స్వతంత్ర దేశంగా గుర్తించారు. జోహన్ గాడ్ ఫ్రైర్ హెర్డర్ అనే అతను జర్మన్ తత్వవేత్త అన్నమాట. జోహన్ గాడ్ ఫ్రైర్ హెర్డర్ జర్మన్ తత్వవేత్త. దాస్ ఓల్క్ జానపద గీతాలు, కవితలు రాస్తాడు. దాస్ ఓల్క్ జానపద గీతాలు, కవితలు. యూజన్ డెలక్రాయ్ చిత్రకారుడు. కరోల్ కార్పిన్స్కీ సంగీతకారుడు. పోలోనైజ్ మరియు మజూర్కా జానపద నృత్యకారుడు. అప్పుడు ఏంటంటే యుద్ధాలు జరిగేటప్పుడు నిరక్షరాస్యులు ఉండొచ్చు, అక్షరాస్యులు ఉండొచ్చు. ఆ ఉద్యమాన్ని ఎక్కువ మందిలోకి తీసుకెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి ప్రయత్నాలు చేయడం జరిగింది. కొంతమంది తత్వవేత్తలు వాళ్ళ యొక్క ఉపన్యాసాల ద్వారా, కొంతమంది జానపద గీతాల ద్వారా, కొంతమంది కవితల ద్వారా, కొంతమంది డ్రాయింగ్స్ ద్వారా, కొంతమంది పాటల ద్వారా, కొంతమంది జానపద నృత్యాల ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉద్యమాన్ని అనేది ప్రజలకి ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా చూశారు. రష్యా ఆక్రమణ తర్వాత ఏ భాష బలవంతంగా తొలగించబడింది? పోలిష్ భాష. 1831లో రష్యన్ పరిపాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు జరిగింది. ఈ సంవత్సరం 1831లో. 1830లో ఐరోపాలో ఘోరమైన ఆర్థిక కష్టాలతో ఉండేది. ఎందుకంటే అప్పుడు యుద్ధాలు, ఉద్యమాలు అనేవి ఉన్నాయి కదా. 1848వ సంవత్సరంలో ఆహార కొరత, విస్తృతమైన నిరుద్యోగత కారణంగా పారిస్ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దాని ఫలితంగా లూయి ఫిలిప్ తన యొక్క రాజరికాన్ని వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. నేషనల్ అసెంబ్లీ ఫ్రాన్స్ రిపబ్లిక్ ప్రకటించింది ఎవరు?
దీంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయంటే నేషనల్ అసెంబ్లీ 21 సంవత్సరాలు పైబడిన పురుషులు అందరికీ ఓటు హక్కు మంజూరు చేశారు. పని హక్కుకి హామీ ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఉద్యమాల వల్ల నిరుద్యోగిత ఏర్పడింది. ఆర్థిక కష్టాలు ఏర్పడటం వల్ల ప్రతి ఒక్కరికి పని ఇస్తామన్న ఒక హామీని ఇచ్చారు. నేషనల్ వర్క్షాప్ను కూడా ఏర్పాటు చేశారు. (1807) జెనోవాలో జన్మించిన అతడు కార్బొనరీ రహస్య సంఘంలో సభ్యుడు మరియు ఇటాలియన్ విప్లవకారుడు. ఎవరు? గిసెప్పి మాజిని. ఏ సంవత్సరంలో జన్మించాడు? 1807. ఇటాలియన్ విప్లవకారుడు మరియు కార్బొనరీ రహస్య సంఘ సభ్యుడు. ఏ సంవత్సరంలో 24 ఏళ్ల యువకుడు దేశం నుండి బహిష్కరించబడ్డాడు? ఈయన మాజిని గారే 1831లో. యంగ్ ఇటలీ మార్సెల్స్, యంగ్ యూరప్ బెర్న్. మాజిని రహస్య సంఘాలు ఏర్పాటు చేసుకున్న రాజ్యాలు ఏవి? జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ మరియు పోలాండ్. జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, పోలాండ్. మెటర్నిక్ మాజినిని ఎలా అభివర్ణించారు? మన సమాజానికి సామాజిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమైన శత్రువు అని వర్ణించారు. ఎవరు? మెటర్నిక్. ఎవరిని వర్ణించాడు? మాజినిని. కపూర్. ఇతను ఇటలీ ప్రాంతాన్ని ఏకం చేసే నాయకత్వానికి ముఖ్యమంత్రి, విప్లవకారుడు కాదు. ఫ్రెంచ్ భాషలో మాట్లాడే వ్యక్తి. ఎవరు? కపూర్. సార్డీనియా పీట్మాంట్ 1859లో ఆస్ట్రియన్ బలగాలను ఓడించడంలో సఫలీకృతుడు అయ్యాడు. ఏవేంటివి? సార్డీనియా పీట్మాంట్. ఏ సంవత్సరం? 1859లో. ఎవరు బలగాలు? ఆస్ట్రియన్ బలగాలను. ఎవరు సఫలీకృతమైంది? కపూర్. నెక్స్ట్ క్వశ్చన్. 1861లో విక్టర్ ఇమాన్యుయల్ II ఏకీకృత ఇటలీకి రాజుగా ప్రకటించబడ్డాడు. విక్టర్ ఇమాన్యుయల్ II అనే అతను రాజుగా ప్రకటించబడ్డాడు. ఏ సంవత్సరంలో? 1861. ఏ దేశానికి? ఇటలీకి. లా టాలియా అంటే విక్టర్ ఇమాన్యుయల్ భార్య అని నమ్మేవారు ఆ దేశస్థులు. గ్రేట్ బ్రిటన్ కొంతమంది పండితులు వాదించినట్లుగా దేశము లేదా జాతీయ రాజ్యమునకు సమానముగా ఉండేది. గ్రేట్ బ్రిటన్ కొంతమంది పండితులు వాదించినట్లుగా దేశము లేదా జాతీయ రాజ్యమునకు నమూనాగా ఉండేది. ఇది స్టేట్మెంట్ లాగా ఇచ్చాను ఈ క్వశ్చను. 18వ శతాబ్దానికి ముందు బ్రిటిష్ జాతి వారు బ్రిటిష్ దీవులలో నివసిస్తూ అక్కడ ఉన్న ప్రజల ప్రాథమిక గుర్తింపులు ఇంగ్లీష్, వెల్ష్, స్కాట్ లేక ఐరిష్ జాతులుగా ఉండేవి. బి. కానీ ఇంగ్లీష్ దేశ సంపద, ప్రాముఖ్యత, అధికారం నిలకడగా పెరగడంతో అది తన ప్రాబల్యాన్ని ఆ దీవులలో ఇతర దేశాలకు చేయగలిగింది. సి. సుదీర్ఘ పోరాటం తర్వాత 1688లో రాచరికం నుండి అధికారాన్ని లాక్కున్న ఇంగ్లీష్ పార్లమెంట్ ఇంగ్లాండ్ కేంద్రంగా జాతీయ రాజ్యంగా ఏర్పడింది. డి. ఇంగ్లాండ్, స్కాట్లాండ్ల మధ్య కుదిరిన ఐక్యతా చట్టం 1707 ఫలితంగా యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఏర్పడింది. ఏ సంవత్సరంలో గ్రేట్ బ్రిటన్? 1707. ఇక పైన ఇచ్చిన ఏ, బి, సి, డి ఈ 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. స్కాటిష్ ఐలాండ్ భాష గైలిక్ భాష. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు, ఐర్లాండ్ ప్రజలు క్యాథలిక్స్గా, ప్రొటెస్టెంట్స్గా విడిపోయారు. ఈ ప్రొటెస్టెంట్స్కి ఇంగ్లీష్ వారు అనేది సహాయం చేశారనమాట. ఉల్ఫ్మెన్ అతని యునైటెడ్ ఐరిష్మెన్ నాయకత్వంతో తిరుగుబాటు విఫలమైన తర్వాత 1801లో ఐర్లాండ్ యూకేలో బలవంతంగా కలిపివేయబడింది. ఏ సంవత్సరంలో? 1801లో ఐర్లాండ్లో యూకేలో బలవంతంగా కలిపేశారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్కృతిని ప్రచారం చేయడం ద్వారా కొత్త బ్రిటిష్ దేశం ఏర్పాటైంది? ఇంగ్లీష్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పడింది కదా, అప్పటి వాటి యొక్క జెండా, గీతం, భాష గురించి. చిహ్నాలు: బ్రిటిష్ జెండా యూనియన్ జాక్. జాతీయ గీతం గాడ్ సేవ్ అవర్ నేషనల్ కింగ్. భాష ఇంగ్లీషు. నెక్స్ట్ క్వశ్చన్, సార్డీనియా పీట్మాన్ రాజు విక్టర్ ఇమాన్యుయల్ టూకు ఇటలీ అనే పేరు గల బూటును ధరించడానికి గారిబాల్డి సహాయం చేస్తున్నాడు. ఇది అక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, ఆ పిక్చర్ ఆధారంగా ఫ్రేమ్ చేస్తాను ఈ క్వశ్చన్. నెక్స్ట్, గారిబాల్డి గురించి కొన్ని స్టేట్మెంట్స్. ఈయన 1807 జన్మించారు. ఇటాలియన్ స్వాతంత్ర సమరయోధులలో ఒకరు. ఈయన నావికునిగా పనిచేశారు. మాజినీని కలిసినాక 1833లో యంగ్ ఇటలీ ఉద్యమంలో చేరాడు. ఏ సంవత్సరంలో? 1833లో యంగ్ ఇటలీ ఉద్యమంలో. 1834లో పీట్మాన్ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1854లో విక్టర్ ఇమాన్యుయల్ టూకి ఇటలీ ఏకీకరణ ప్రయత్నాలలో మద్దతునిచ్చారు. గారిబాల్డి ప్రఖ్యాతిగాంచిన 1000 మందితో కూడిన దక్షిణ ఇటలీ యాత్రకు నాయకత్వం వహించారు. ఇట్లా యాత్ర కొనసాగుతుంటేనే ఇంకా 30,000 మంది కూడా యాడ్ అయ్యారు. ఇలా యాడ్ అయిన వాళ్ళందరినీ కలిపి రెడ్ షర్ట్స్గా పేరు పొందారు. నెక్స్ట్ క్వశ్చన్, 1870లో ప్రష్యా యుద్ధ సమయంలో ఫ్రాన్స్ రోమ్ నుంచి ఉపసంహరించుకోగా పాపల్ రాజ్యాలు అన్నీ ఇటలీలో కలిశాయి.